वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 28వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఇందులో శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క దివ్య ధామాన్ని నందుడు మొదలైనటువంటి గోపాలకులందరూ కూడా దర్శించుకునేటువంటి భాగ్యం కలగడం అనేది వ్యాసుడు వారు వర్ణిస్తున్నారు. వరుణదేవుడి చేత పూజించబడి శ్రీకృష్ణ పరమాత్ముడు అక్కడి నుంచి తన తండ్రి అయినటువంటి నందుణ్ణి వరుణాలయం నుంచి తీసుకురావడం జరిగింది తీరానికి, కాళీయ హ్రదం తీరానికి, యమునా నది తీరానికి. అక్కడ ఉన్నటువంటి గోపాలకులతో నందుడు తన యొక్క అనుభూతిని, స్వానుభూతిని, అంటే తన యొక్క ఆయన చూసినటువంటి ప్రత్యక్షంగా వరుణదేవుడు ఏ విధంగా పూజించాడు అనేటువంటిది అంతా కూడా కృష్ణ పరమాత్ముని యొక్క వైభవాన్ని గోపాలకులు చెప్తే గోపాలకులు ఎలా భావించారు అనేటువంటిది ముందుగా ఈ శ్లోకాలలో కూడా వివరించడం జరిగింది. ముందుగా భగవత్ ప్రార్థన చేసుకుని ప్రవచనం ప్రారంభిస్తున్నాం. ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈ అధ్యాయంలో మనం పూర్వపాఠంలో 9 శ్లోకాల వరకు ప్రవచించుకున్నాం. అర్ధరాత్రి పూట నిశాచర వేళలో యమునా నది స్నానానికి వెళ్ళినటువంటి నందుణ్ణి అసురులు వరుణదేవుడి యొక్క రక్షకులు కాస్త ఆ వరుణ ఆలయానికి తీసుకువెళ్ళిపోవడం జరిగింది. వరుణుడి యొక్క రక్షకులు వరుణలోకానికి తీసుకువెళ్ళిపోగా ఈ విషయం తెలిసినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు వరుణ ఆలయానికి వెళ్ళి, పాతాళంలో ఉన్నటువంటి వరుణుని యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడి నుంచి తన తండ్రిని తీసుకురావడం జరిగింది. అక్కడ శ్రీకృష్ణుని వారి యొక్క రాకతో వరుణదేవుడు అమితమైనటువంటి ఆనందానుభూతిని పొంది స్వామివారిని చక్కగా ప్రస్తుతించి అనేక ఉపచారాలతో అర్చించి నందుణ్ణి కూడా పూజించి క్షమాపణ వేడుకని మరీ తిప్పి పంపించాడు వరుణుడు, తెలియక చేసిన అపరాధం క్షమించమని. ఏవం ప్రసాదితః కృష్ణో భగవాన్ ఈశ్వరేశ్వరః ఆదాయాగాస్వపితరం బంధూనాం చావహన్ముదం. అలా కృష్ణ పరమాత్ముడి చేత తీసుకురాబడినటువంటి నందుడు బంధూనాం చ ఆవహన్ముదం, తన బంధువులందరికీ, గోపాలకులందరికీ కూడా, మొత్తం ఆ వ్రజవాసులందరికీ కూడా సంతోషంగా తన యొక్క తాను ప్రత్యక్షంగా చూసినటువంటి అనుభవాన్ని చెప్తున్నాడు. దిక్పాలకులు ఎక్కడ, వరుణదేవుడు, ఇంద్రుడు మొదలైనటువంటి దిక్పాలకులు ఎక్కడ, పిల్లవాడు తన పుత్రుడు అనేటువంటి భావన ఉంటుంది తండ్రికి ఎప్పుడు కూడా. కాబట్టి ఆయన ఎంత పరమాత్మ అయినా కూడా సామాన్యమైనటువంటి మాయలో పడిపోయి సామాన్య బాలుడేమో కదా అని అనుకుంటాం. ప్రత్యక్షంగా చూసి ఆ వరుణదేవుడు ఆ విధంగా పూజించేటప్పటికీ ఆ బాలుని నువ్వే పరమాత్మ ఆయన అని చెప్పి ఆ విధంగా పూజించి వరుణదేవుడు వరుణుడితో పాటు పక్కన ఉన్నటువంటి వాడు కూడా పూజించేటప్పటికీ ఆశ్చర్యపోయాడు. ఆ అనుభవాన్ని పక్క వాళ్ళతో పంచుకుంటున్నాడు. నందస్వతీంద్రియం దృష్ట్వా లోకపాల మహోదయం కృష్ణే చ సన్నతిం తేషాం జ్ఞాతిభ్యో విస్మితో బ్రవీత్. జ్ఞాతిభ్యః, తన యొక్క జ్ఞాతులు ఎవరైతే ఉంటారో వ్రజవాసులు, ఆ గోపాలకులు, వాళ్ళందరితో కూడా విస్మితో అబ్రవీత్, ఆశ్చర్యంతో వర్ణించి మరీ చెప్తున్నాడు ఈ అనుభవాన్ని.
ఏమిటంటే అతీంద్రియం దృష్ట్వా లోకపాల మహోదయం, లోకపాలకుడైనటువంటి వరుణదేవుడు, మహానుభావుడైనటువంటి గొప్పవాడైనటువంటి ఆ వరుణదేవుడి చేత ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు కృష్ణేచ సన్నతిం దృష్ట్వా, సన్నతిం, నతి అంటే నమస్కారము, స్తోత్రము, స్తుతించుట, సేవించుట. కృష్ణేచ సన్నతిం దృష్ట్వా, శ్రీకృష్ణ పరమాత్ముని 7 ఏళ్ల పిల్లవాడిని ఆ వరుణదేవుడు ఆ విధంగా పాదాల మీద పడిపోయి, ఆ వరుణదేవుడి వెనకాల ఉన్నటువంటి అనుయాయులు కూడా శ్రీకృష్ణ పరమాత్మని ఆ విధంగా స్తోత్రం చేయడం చూసి అతీంద్రియం కృష్ణం దృష్ట్వా, ఎట్లాంటి వాడు ఆ బ్రహ్మాండమైనటువంటి శక్తివంతుడైనటువంటి పరమాత్మ అనేటువంటి భావాన్ని తెలుసుకుని శ్రీకృష్ణ పరమాత్ముడే ప్రత్యక్షమైనటువంటి దైవంగా భావించి తేషాం జ్ఞాతిభ్య విస్మితో అబ్రవీత్, తన వాళ్ళ అందరినీ కూడా, తన బంధువులకి, తన నందవ్రజంలో ఉన్నటువంటి గోపాలకందరికీ కూడా విస్మితో అబ్రవీత్, ఆశ్చర్యంతో చెప్పడం జరిగింది. ఈ విధంగా జరిగింది అంటూ ఆనందంతో ఉన్నాడు. ఆ విన్నటువంటి వాళ్ళందరికీ కుతూహలం కలిగింది. నందుడు ఎంత భాగ్యవంతుడో, ఎంత అదృష్టవంతుడో, ఆ విధంగా చూడగలిగాడు. పొరపాటున అలా స్నానానికి వెళ్ళాడు, నదిలోకి వెళ్ళిపోయాడు, ఆ హృదయంలోంచి లోపలికి వెళ్ళిపోయాడు. వీళ్ళందరికీ పాపం ఆ భాగ్యం దక్కల, కానీ ఆనందంగా ఉంది. లోపల ఈ విధమైనటువంటి కుతూహలంతో ఆ అభిప్రాయాన్ని పంచుకునేటప్పటికి వాళ్ళలో ఏ భావన కలిగింది అనేది తర్వాత శ్లోకంలో చెప్తున్నాడు. తే ఔత్సుక్యధియో రాజన్ మత్వా గోపాస్తమీశ్వరం అపి న స్వగతిం సూక్ష్మాముపాధాస్యదధీశ్వరః, సూక్ష్మాముపాధాస్యదధీశ్వరః. తే త్వౌత్సుక్య ధియః, ధి అంటే బుద్ధి. ఎటువంటి బుద్ధి అంటే ఔత్సుక్య బుద్ధి కలిగినటువంటి వాళ్ళే. ఈ విధంగా చెప్పేటప్పటికీ ఉత్సాహం కలిగింది వాళ్ళందరికీ. మనం కూడా అటువంటి అత్యద్భుతమైనటువంటి పరమాత్మ యొక్క విభూతి, ఐశ్వర్యాన్ని మనం ఎలా చూడగలం? విభూతి అంటే ఐశ్వర్యం, అంటే ఆ పరమాత్మ యొక్క ధామము, ఆ పరమాత్మ యొక్క శక్తులు, ఆ పరమాత్మని ఎలా మనం ప్రత్యక్షంగా చూడగలం? ఎదురుకుండా చూస్తున్నా కూడా వాళ్ళకి పాపం నమ్మకం కలగట్ల. అంటే సాక్షాత్తు స్వయంగా శ్రీ మహావిష్ణువుని చూడాలి, ఇక ఆయన యొక్క విశ్వరూపము, ఆయన దర్శనము, ఆయన లోకము చూడాలనేటువంటి కుతూహలం పెరిగిపోయింది. కిందటి పాఠంలో మనం చెప్పుకున్నాం. ఇక కొన్ని అధ్యాయాలలో శ్రీకృష్ణ పరమాత్ముల వారు బృందావనాన్ని విడిచిపెట్టి మధురకి వెళ్ళిపోతారు. ఇంకా కొన్నాళ్ళైన తర్వాత మధురని కూడా వదిలిపెట్టేసి ద్వారకకి వెళ్ళిపోతారు. కాబట్టి స్వామి ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఎవరెవరికి ఏది ఏది ఇవ్వాలో అవన్నీ ఇచ్చేయటం అనేటువంటిది ఇప్పుడు ఆయన యొక్క ప్రణాళికలో భాగం. కాబట్టి తన వాళ్ళైనటువంటి నందులు మొదలైనటువంటి వాళ్ళు, గోపికలు మొదలైనటువంటి వాళ్ళకి ఎవరికి ఏది కావాలో అది ఇచ్చేసి ఆ పరమాత్మ తన యొక్క ప్రేమానురాగాల్ని పంచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మధురకి. అట్లా ఔత్సుక్యధియో, కుతూహలంతో, మత్వా గోపాస్తమీశ్వరం, ఆ గోపాలకులందరూ కూడా తం ఈశ్వరం మత్వా, ఈయనే ప్రధానమైనటువంటి పరమాత్ముడు, ఈయనే ఈశ్వరుడు, ఈయనే ప్రభు అనేటువంటి భావనలోకి వచ్చి, అటువంటి ఈ పరమాత్మతో మనం కలిసి జీవించాం కదా, ఎంత అదృష్టవంతులమో. కానీ ఇటువంటి పరమాత్ముని యొక్క ధామం ఎలా ఉంటుంది? ఈ పరమాత్మ శక్తులే ఇలా ఉంటే, ఈ పరమాత్ముడు ఇంత చిన్న వయసు నుంచే ఈ విధమైనటువంటి అద్భుతమైన లీలలు చూపిస్తూ ఉంటే, ఇక ఈ పరమాత్మ యొక్క ధామం ఎలా ఉంటుంది, నివాసం ఎలా ఉంటుంది, ఆ లోకం ఎలా ఉంటుంది, వైకుంఠ లోకం ఎలా ఉంటుంది? అపిన స్వగతిం సూక్ష్మము అంటే బ్రహ్మపదము అని అర్థం. అక్కడ అత్యంత సూక్ష్మమైనటువంటి విధంగా అయినటువంటి ఆ బ్రహ్మపదం, సూక్ష్మంలోనే మొత్తం అంతా ఉంటుంది. అట్లాంటి బ్రహ్మపదాన్ని ఉపాధాస్యత్ అధీశ్వర, ఉపాధాస్యత్, ఆయన చూపించగలడా మనకి? ఆయన చూపిస్తాడా మనకి? ఆయన అనుగ్రహిస్తాడా మనకి? ఆ ఈశ్వరుడు మనల్ని అనుగ్రహిస్తాడా లేదా? అటువంటి సూక్ష్మమైనటువంటి ఆ బ్రహ్మ పదార్థాన్ని, ఆ యొక్క మహత్తుని, ఆ వైకుంఠ ధామాన్ని మనకి చూపిస్తారా అని స్వగతిం, వాళ్ళల్లో వాళ్ళు భావించుకుంటున్నారు, వాళ్ళల్లో వాళ్ళు ఊహించుకుంటున్నారు. అంటే వాళ్ళలో ఆ ఉత్సాహంతో నందుడు చెప్పినటువంటి విషయాలు విని కుతూహలం కలిగింది. వెంటనే స్వామివారు భావగ్రాహి జనార్దన అన్నారు. ఎవరి మనసులో ఏ భావం ఉన్నా ఆ మనసులోనే అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్ముడికి ఆ భావాలు, మనసులో ఉన్న భావాలన్నీ తెలుస్తూనే ఉంటాయి. వీడు ఏమనుకుంటున్నాడు అనేవన్నీ తెలుస్తాయి. అట్లాంటి ఆ స్వామి వాళ్ళ మనసులో ఉన్న కోరికని గుర్తించి
ఇతి స్వానాం స భగవాన్ విజ్ఞాయాఖిల దృక్ స్వయం సంకల్ప సిద్ధయే తేషాం కృపయైతదచింతయత్. ఇది స్వానాం స భగవాన్ ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఎట్లాంటి వాడు? విజ్ఞాయ అఖిల దృక్ స్వయం, అఖిల దృక్ స్వయం, స్వయంగా ఆయన అంతటిని చూడగలిగినటువంటి వాడు, సర్వాంతర్యామి అయినటువంటి వాడు, భావగ్రాహి అయినటువంటి వాడు. అట్లాంటి సమస్తము అంతటా సర్వజ్ఞుడైనటువంటి వాడు, సర్వసాక్షి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ గోపాలలో ఉన్నటువంటి మనోభావాన్ని తెలుసుకుని స్వానాం, తనని తన యొక్క ధామాన్ని వీళ్ళు చూడగలుగుతున్నారు, చూడగోరుతున్నారు అనేటువంటి విషయాన్ని విజ్ఞాయ తెలుసుకుని సంకల్ప సిద్ధయే తేషాం, తేషాం సంకల్ప సిద్ధయే, వారి యొక్క సంకల్పం నెరవేరటం కోసం అని చెప్పేసి కృపయైత అచింతయత్, కృపయా కరుణతో, వారి మీద ఉండే కృపా కటాక్షణాలతో కరుణ చూపి స్వామివారు అచింతయత్ ఈ విధంగా భావించారు, ఈ విధంగా ఆలోచించుకున్నారు. ఏమని ఆలోచించుకున్నారు? పాపం ఈ జనులు ఈ సంసారంలో పడిపోయి ఈ దేహాల్ని ధరించి ఈ దేహంలో ఉన్న అంతరాత్మని వాళ్ళు చూసుకోలేకపోతున్నారు, ఎంత అమాయకులో కదా అని చెప్పి 2 శ్లోకాలలో స్వామి అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ యొక్క కర్మని బట్టి ఈ దేహాన్ని ధరించారు. జీవులు ప్రాణులన్నీ వాళ్ళ కర్మను బట్టే ధరిస్తూ ఉంటాయి. ఆ కర్మానుగుణంలో, ఆ మాయలో, ఆ భ్రమలో పడిపోయి లోపల ఉన్నటువంటి అంతరాత్మని చూసుకోలేరు. కాబట్టి నా కరుణతో వీళ్ళకి నేను చూపిస్తాను అని చెప్పి నిశ్చయించుకుంటున్నాడు స్వామి. జనో వై లోక ఏతస్మిన్ అవిద్యా కామ కర్మభిః, విద్యాకామ కాదు, అవిద్యా కామ కర్మభిః విడతీసి జనో వై లోక ఏతస్మిన్ అవిద్యా కామ కర్మభిః ఉచ్ఛావచాసు. ఈ పదాన్ని అంతకుముందు అడిగారు. ఈ ఉచ్ఛావచాసు అంతకుముందు వచ్చింది, పుస్తకంలో కూడా చూపించాను. ఉచ్ఛావచాసు గతిషు నవేద స్వాం గతిం భ్రమన్, నవేద నవేద నవేద, వేద అంటే విత్ జ్ఞానే, వేద అంటే తెలుసుకో, నవేద అంటే తెలుసుకోలేరు. ఈ ప్రజలు, ఈ జీవులు, ఈ ప్రాణులు తెలుసుకోలేరు ఈ దేహంతో. ఎందుకంటే ఈ కర్మలలో పడిపోయి, ఈ సంసార భవబంధాల్లో పడిపోయి. జనో వై లోక ఏతస్మిన్, ఏతస్మిన్ లోకే, ఈ లోకంలో ప్రజలందరూ కూడా, జీవులందరూ కూడా దేని వలన? అవిద్యా కామ కర్మభిః. అవిద్య అంటే అజ్ఞానం అనేటువంటి కోరికలతో నిండిపోయినటువంటి దేహాలు. అవిద్య అనేటువంటి దేహాత్మ బుద్ధి. దేహాత్మ అంటే ఈ దేహమే నేను, నేను 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 అనే అహంకారపూరితమైనటువంటి భావనలు ఏవైతే ఉంటాయో అది అజ్ఞాన జనితమైనటువంటి అవిద్య అనబడుతుంది. అట్లాంటి కామకర్మభిః, ఇది నేనే చేస్తున్నాను, ఇది నాది అనేటువంటి భావన ఏదైతే ఉంటుందో అది అజ్ఞానం. ఈ దేహం కూడా నీది కాదు, ఈ ప్రాణం కూడా నీది కాదు, లోపల ఇంకో అఖండమైనటువంటి తేజస్సు ఉంది, అది ఉన్నంత వరకే నీది నీది నీది. కాబట్టి అవిద్యాకామ, ఇదంతా అవిద్యాకామం. ఎలా వస్తుంది? వాళ్ళ యొక్క పూర్వ కర్మలను బట్టి ఈ దేహాలు, దేహాంతరాలు ప్రాప్తిస్తూ ఉంటాయి. అందువల్ల అవిద్యా కామ కర్మభిః, వాళ్ళు చేసుకున్నటువంటి కర్మల చేత ఈ దేహాలు మొదలైనటువంటివన్నీ, ఈ ప్రాణికోటి ఈ విధంగా సృష్టించబడి ఉచ్ఛావచాసు గతిషు, ఏ కర్మలు? వాళ్ళ చేసుకున్నటువంటి కర్మలను బట్టి వాళ్ళకి రకరకాల ఆకారాలు, రూపాలు రావటం జరిగాయి. ఎట్లా వచ్చాయి? ఉచ్ఛ అవచ, ఉచ్ఛ అవచ అంటే ఉత్తమ, మధ్యమ, అధమ మొదలైనటువంటి ఏవైతే ఉన్నాయో ఉచ్ఛావచాసు. ఉత్తమమైనటువంటిది అంటే దేవజన్మ, మధ్యమ జన్మ మనుష్య జన్మ, అధమ జన్మ, అధమ జన్మ అంటే ప్రాణికోటి, మిగతా జల జంతు పక్షులు ఎవరైతే ఉంటారో ఆ జంతు పక్షులు ఎవరైతే ఉన్నాయో అవన్నీ కూడా అధమం. అలా ఉచ్చ అవచాసు అంటే విభిన్నమైనటువంటి ప్రాణికోటి రూపాలలో గతిషు నవేద స్వాం గతిం భ్రమన్, వాళ్ళు వాళ్ళ కర్మలలో పడిపోయి స్వాం గతిం వాళ్ళ లోపల ఉన్నటువంటి అంతరాత్మ అయినటువంటి పరమాత్మని నవేద, వాళ్ళు పాపం తెలుసుకోలేరు. ఎందుకంటే అజ్ఞానం, అవిద్య వాళ్ళకు ఉన్నటువంటి అజ్ఞాన కారణం. కాబట్టి ఇలాంటి వాళ్ళని భగవంతుడు అనుగ్రహించాలి. ఎప్పుడు అనుగ్రహించాలి? అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం. అన్నిటినీ వదిలిపెట్టేసి ఆ భగవంతుడే సర్వస్వము అని పట్టుకున్నటువంటి సాధకుడైనటువంటి యోగి అయినటువంటి వాడికి భగవంతుడు అనుగ్రహిస్తారు, తప్పకుండా అనుగ్రహిస్తారు. అదే జరగబోతుంది. ఇన్ని సంవత్సరాలు వాళ్ళు సాధన చేశారు, పరమాత్మని ఎవరిని కూడా సేవించలేదు అని అనుకుని వాళ్ళ మీద కరుణతో
ఇది సంచింత్య భగవాన్ మహాకారుణికో హరి దర్శయామాస లోకం స్వం గోపానాం తమసః పరం. ఇది సంచింత్య భగవాన్, ఈ విధంగా ఆలోచించుకుని శ్రీకృష్ణ పరమాత్ముడు ఎట్లాంటి వాడు? మహాకారుణికో హరి. మహాకారుణిక. కారుణిక అంటే కేవలం కరుణామూర్తి కాదు, మహాకారుణిక, కరుణాసముద్రుడైనటువంటి శ్రీహరి. ఎంత కరుణామూర్తో పాపం వీళ్ళు ఇట్లా కొట్టుమిట్టాడుతున్నారు ఈ సంసార భవబంధాలు. కాబట్టి నా అనుగ్రహం లేకపోతే వీళ్ళు ఎలా పైకి వస్తారు, కాబట్టి ఒకసారి చూపిద్దాం, వాళ్ళు కోరుకుంటున్నారు కదా అని చెప్పి మహాకారుణికో. మనం ఒక అడుగు వేస్తే స్వామి నువ్వు చూపించు నీ యొక్క శక్తిని, నీ యొక్క మహిమని అని మనం ఒక అడుగు వేస్తే ఆయన నాలుగు అడుగులు ముందుకేస్తారు. అట్లాంటి వాడు మహాకారుణికో హరి. అట్లాంటి శ్రీహరి దర్శయామాస త్వం లోకం, తన యొక్క లోకాన్ని, వైకుంఠ లోకాన్ని, వైకుంఠ ధామాన్ని చూపించాటండి. వాళ్ళకి చూపించాలని నిశ్చయించుకున్నాడు. సంచింత్య ఆలోచించుకుని తన లోకాన్ని ఎవరికి చూపించాడు? గోపానాం స్వం లోకం దర్శయామాస. గోపాలకులందరికీ, తండ్రితో పాటుగా నందుడితో పాటుగా గోపాలకులందరికీ కూడా అలా అనుకున్న భావించిన వాళ్ళందరికీ తన దివ్య లోకాన్ని చూపించడం జరిగింది. ఎట్లా ఉంది అది? తమసః పరం. తమసః పరం అన్నాడు అక్కడ. అంటే మాయా అంధకారానికి అతీతమైనటువంటి తన పరంధామం ఏదైతే ఉంటుందో అక్కడ అహం అనేది ఉండదు, మమకారాలు ఉండదు. దానికంటే భిన్నమైనటువంటి ఈ విష్ణు మాయ తప్ప మిగతా మాయలేవి పనిచేయవు అక్కడ. అట్లాంటి మాయకి అతీతమైనటువంటి కేవలం సత్వ ప్రధానమైనది, సత్య ప్రధానమైనది ఏదైతే ఉంటుందో అట్లాంటి ధామాన్ని, తమస్సు అంటే అంధకారం, అట్టా మాయా అంధకారానికంటే పరమైనటువంటిది, భిన్నమైనటువంటిది, దాన్ని అతిక్రమించినటువంటి లోకం, తన లోకాన్ని, తన ధామాన్ని, వైకుంఠ ధామాన్ని వాళ్ళందరికీ చూపించాట. ఎట్లా చూపిస్తున్నాడు అనేది తర్వాత 2 శ్లోకాల్లో వివరిస్తున్నారు. ఎలా ఉంది ఆ ధామం, ఎట్లాంటి ధామం అనేది శ్రీకృష్ణుడే వివరిస్తున్నాడు అక్కడ. సుఖయోగేంద్రుల వారు పరీక్షితుకి చెప్తూ ఈ ఇదంతా వ్యాఖ్యానాన్ని ఎట్లాంటి ధామాన్ని చూపించాడో చెప్తున్నాడు పరీక్షితుడు. సత్యం జ్ఞానమనంతం యద్బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం యద్బ్రహ్మ జ్యోతి సనాతనం అన్నారు. సనాతనమైనటువంటిది, జ్యోతిస్వరూపమైనటువంటి, సత్యమైనటువంటిది, జ్ఞానం అనంతమైనటువంటిది, జ్ఞానవంతమైనటువంటిది ఏ బ్రహ్మ పదమైతే ఉంటుందో, ఏ బ్రహ్మస్థానం అయితే ఉంటుందో, ఏ పరబ్రహ్మ స్థానం అయితే ఉంటుందో ఆ స్థానం చూపించాక వాళ్ళకి. యద్ధి పశ్యంతి మునయో గుణాపాయే సమాహితాః. త్రిగుణాలకి అతీతమైనటువంటి, త్రిగుణాలని కూడా జయించి, తత్పరజస్తమో గుణాలని జయించి ఇంద్రియ నిగ్రహాలను కలిగినటువంటి జితేంద్రియులైనటువంటి మునులకి మాత్రమే సమాహితాః, వాళ్ళు మాత్రమే పొందగలిగినటువంటి ఏ దివ్య ధామమైతే ఉంటుందో అటువంటిది ఈ గోపాలకులందరికీ కూడా చూపించారు శ్రీకృష్ణ పరమాత్మ. ఎట్లాంటిది ఆ పదము అనేది చెప్తున్నట్టు, సత్యమైనటువంటిది, జ్ఞానవంతమైనటువంటిది, అనంతమైనటువంటిది. సత్యం జ్ఞానం అనంతం యద్ బ్రహ్మ. ఈ సత్యం అంటే ఏమిటి అనేటువంటిది అక్కడ, సత్యము అంటే సత్యము, జ్ఞానము, అనంతం. జ్ఞానం అనేటువంటిది జడము లేకుండా అజడమైనటువంటిది ఏదైతే ఉంటుందో అది జ్ఞానం. జడము అంటే మూర్ఖత్వం, అజడము అంటే చైతన్యం. ఆ చైతన్యమైనటువంటి పదార్థం ఏదైతే ఉంటుందో అదే జ్ఞానస్వరూపం, ఆయనే పరమాత్మ. అలాగే అనంతమైనటువంటి వాడు, అనంతమైనది, అపరిచ్ఛదమైనటువంటిది. అపరిచ్ఛదం అంటే అంతు లేదు, ఇన్ఫినిట్ అంటారు చూసారా, అట్లాంటిది అనంతమైనటువంటిది. ఇంతే పరిధిలో మనం చెప్పలేనటువంటిది, అనంతమైనటువంటిది. అలాగే సత్యం అనేటువంటిది, సత్యం అంటే ఏమిటి అంటే అబాధ్యమైనటువంటిది సత్యం. దేని చేత బాధించబడకుండా ఉండేటువంటిది ఏదైతే ఉంటుందో అటువంటిది సత్యమైనటువంటిది. ఆ సత్యం అంటే దేని చేత బాధించబడదు. సత్యము అంటే, బాధ అంటే దేనికి ఉంటుందంటే దేశ కాల పరిస్థితులు ఏవైతే ఉంటాయో అటువంటివి, వాటి చేత దేశం వల్ల కానీ, ప్రాంతం వల్ల కానీ, కాలం వల్ల కానీ బాధించబడకుండా ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ప్రదేశంలో అయినా సరే స్థిరంగా, సత్యంగా, శాశ్వతంగా ఉండేటువంటి స్థానం ఏదైతే ఉంటుందో దాన్ని సత్యము అంటారు. అంతేగాని దేశం మారితే మారిపోయేదాన్ని, సమయం మారిపోతే మారిపోయేదాన్ని అది సత్యం అనబడదు, అది అసత్యం. అదంతా మన దేహాలు, మన ఐశ్వర్యాలు అవన్నీ అసత్యాలు. ఓ ప్రాంతం మారితే మారిపోతుంది, కాలం మారితే మారిపోతుంది ఈ దేహం.
ఈ రోజు ఇట్లా ఉంది, ఇంకో 5 ఏళ్ళకి ఈ దేహం ఇట్లా ఉండదు. అది అసత్యం. కాబట్టి అవన్నీ అశాశ్వతం. అసత్యాలన్నీ అశాశ్వతాలే. సత్యాలు ఏవైతే ఉంటే ఆ సత్యం అనేటువంటిది ఒకే ఒక్కటి, అదే పరబ్రహ్మ, అదే జ్ఞానం. కాబట్టి దేని చేత బాధించబడినది ఏదైతే ఉంటుందో అది సత్యం అని చెప్పి నిర్ణయించారు పెద్ద. అలాగే జ్ఞానం అనేటువంటిది ఏమిటి అంటే జడం కానటువంటి చైతన్యం పదార్థం ఏదైతే ఉంటుందో ఆ చైతన్య పదార్థమే జ్ఞాన స్వరూపము. అనంతమైనటువంటిది, అపరిచ్ఛిన్నమైనటువంటిది, అంటే అవధులు లేనటువంటిది, దానికి ఒక హద్దు ఉండదు, అవధి ఉండదు. అట్లాంటిది అనంత స్వరూపం. అటువంటి ఏ బ్రహ్మ పదం అయితే ఉంటుందో, ఏ బ్రహ్మస్థానం అయితే ఉంటుందో అటువంటి జ్యోతి స్వరూపము బ్రహ్మలోకం, ఆ వైకుంఠ లోకం. జ్యోతి సనాతనం. జ్యోతి అంటే స్వయం ప్రకాశం. దాని యొక్క శక్తితో, సాత్విక గుణంతో దానికంతట అదే ప్రకాశించేటువంటి దివ్యధామం ఏమైతే ఉందో అది వైకుంఠ స్థానం. జ్యోతి సనాతనం. సనాతనం అంటే కొత్తగా వచ్చింది కాదు, ఎప్పటి నుంచో ఉన్నది, అంతకు ముందు నుంచే ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి, ఆయన యొక్క మనస్సృష్టితో మొత్తం సృష్టించుకున్నటువంటిది అటువంటి సనాతనమైనటువంటిది. యద్ధి పశ్యంతి మునయో. మునయ తపస్సంపన్నులైనటువంటి వాళ్ళు, అంటే సమాధి నిష్ఠతో ఉండేటువంటి మహర్షులు, జితేంద్రులైనటువంటి వాళ్ళు, ఇంద్రియ స్పర్శ లేని వాళ్ళు, సత్వరజస్తమో గుణములు అంటే భిన్నమైనటువంటి వాళ్ళు, దాని అతీతులైనటువంటి వాళ్ళు, దాన్ని అతిక్రమించినటువంటి మునులు ఎవరైతే ఉంటారో అటువంటి మునులు ఆ దివ్య స్వరూపాన్ని దర్శించగలరయ్యా. సమాహిత, దాన్ని పొందగలరు. అటువంటి ధామాన్ని ఇప్పుడు స్వామి వీళ్ళకి చూపిద్దామని సంకల్పించుకుంటున్నట్ట. తేతు బ్రహ్మహృదం నీత. ఎక్కడికి తీసుకెళ్ళాడు, మరి ఏం చేశాడు, ఎలా చూపించాడు అనేటువంటి ఈ శ్లోకంలో క్లారిటీ ఇస్తున్నాడు. ఏం చేశాడు అంటే ఒక మాయ చేశాడు మొత్తాన్ని. అంతకుముందు కూడా మాయ చేసేటప్పుడు మీరు కళ్ళు మూసుకోండి అని చెప్పేసి ఒకసారి అందరూ కళ్ళు మూసుకున్నాక అగ్నిని పానం చేశాడు. కొంతసార్లు ఏమన్నా ఒకసారి అందరూ కళ్ళు మూసుకోండి అని చెప్పి ఇక్కడ వాళ్ళు కాస్త బృందావనానికి వెళ్ళిపోయేట్టుగా చేశాడు. ఈ విధంగా అట్లాగే ఇక్కడ కూడా ఏం చేస్తున్నట్ట, బ్రహ్మహ్రదం అనేటువంటి హ్రదం ఒకటి ఉంది అక్కడ యమునా నది తీరం. ఓ ప్రాంతంలో యమునా నదిలో ఒక మడుగు, బాగా దట్టంగా లోతైనటువంటి మడుగు ప్రదేశం బ్రహ్మహ్రదం. తేతు బ్రహ్మహ్రదం నీతా మగ్నా కృష్ణేన చోద్ధృతా దదృశుర్బ్రహ్మణో లోకం యత్రాక్రూరోధ్యగాత్పురా. తేతు వాళ్ళందరూ కూడా బ్రహ్మహ్రదం నీత. శ్రీకృష్ణ పరమాత్ముడు సరే మీరందరూ ఇక్కడికి రండి అని చెప్పి ఒక ప్రదేశానికి తీసుకెళ్ళి, బ్రహ్మహ్రదము అని దాని పేరు. దేనికి వచ్చింది ఆ పేరు అంటే అంతకు ముందే యత్ర అక్రూర అధ్యగాత్పురా. ఎక్కడైతే అంతకుముందు అక్రూరుడు ఆ మడుగులో దిగి పరబ్రహ్మధామాన్ని దర్శించాడో ఆ హ్రదంలోకి తీసుకువెళ్ళాట శ్రీకృష్ణ పరమాత్మ. అంటే అంతకుముందు అక్రూరుడు కూడా ఈ విధంగా బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు అని చెప్తున్నారు. అయితే ఆ సన్నివేశము అక్రూరుడు స్నానం చేసినటువంటి ఆ తర్వాత దివ్యధామాన్ని చూసినటువంటి సన్నివేశం దీని తర్వాత అధ్యాయాలలో వస్తుంది. ఇక్కడ లేదు, ఇప్పటిదాకా ముందు జరగదు, ఆ తర్వాత జరుగుతుంది. అది ఇక్కడ శ్లోకంలో చెప్పేశారు వ్యాసుడు వారు. తేతు బ్రహ్మహృదం నీత మగ్నా కృష్ణేన చోద్ధృత. అక్కడికి తీసుకువెళ్ళి వాళ్ళందరినీ ఏం చేయమన్నట్ట, ఇదిగో ఈ మడుగులో ఈ జలాలలో మీరందరూ మునగండి. మగ్నాః కృష్ణేన చ. కృష్ణ పరమాత్ముడి చేత ఆజ్ఞాపించబడి వాళ్ళందరూ నీళ్లలో మునిగారు. మగ్నాః. ఆ మునిగిన తర్వాత వాళ్ళందరినీ కూడా కృష్ణేన చోద్ధృతాః. శ్రీకృష్ణ పరమాత్ముడి చేత ఒక్కొక్కళ్ళు అలా పైకి లేవబడ్డారు. ఏది ఒకసారి మీరు లేవండి, మీరు లేవండి, మీరు లేవండి అంటూ అందరినీ ఒకసారిగా పైకి లేపాడు. అంటే మునిగినటువంటి వాళ్ళని శ్రీకృష్ణ పరమాత్ముడు పైకి అలా తీశాడు. కృష్ణ పరమాత్ముడి చేత పైకి అలా లేవనెత్తగా పైకి లేవనగా వాళ్ళందరూ పైకి లేవగానే అప్పుడు వాళ్ళందరూ బ్రహ్మ పదాన్ని చూశారట. దదృశు బ్రహ్మణో లోకం. బ్రహ్మణో లోకం దదృశు. ఆశ్చర్యంగా ఉన్నటువంటి బ్రహ్మలోకాన్ని, వైకుంఠ ధామాన్ని వాళ్ళు దర్శించుకోగలిగారట. ఎట్లాంటి బ్రహ్మలోకం ఎక్కడ ఉన్నది అంటే అంతకు ముందు అక్రూరుడు ఏ విధంగా అయితే బ్రహ్మలోకాన్ని దర్శించుకున్నాడో ఆ మడుగులోకి వెళ్లి వాళ్ళు మునిగి లేవగానే బ్రహ్మలోకాన్ని చూశారయ్యా అంటూ వర్ణిస్తున్నారు ఇక్కడ శుక్రయోగేంద్రుల వారు పరీక్షితుడి. ఇది వర్ణన. అయితే ఇట్లాంటిదే మహాభారతంలో కూడా ఒక సన్నివేశం జరిగింది. భారతంలో మహాభారత సంగ్రామం అంతా అయిపోయింది, యుద్ధం అంతా అయిపోయిన తర్వాత వ్యాసుల వారు బోరున ఏడుస్తున్నటువంటి ఈ స్త్రీలని చూసి, గాంధారి, ధృతరాష్ట్రుడు మొదలైనటువంటి వాళ్ళని, అలాగే వీరుల్ని కోల్పోయినటువంటి పతివ్రతలని,
యుద్ధ వీరుల్లో ఎంతో మంది యుద్ధంలో వీరుల్ని కోల్పోయారు, భర్తల్ని కోల్పోయినటువంటి స్త్రీలు ఉన్నారు స్త్రీ పర్వంలో. వాళ్ళందరూ ఏడుస్తూ వచ్చేసారు, వాళ్ళ భర్తల మీద పడిపోయారు యుద్ధరంగంలో. ఎక్కడ చూసినా విషాదం కనిపించేస్తుంది. వ్యాసుల వారు అక్కడికి వచ్చి ఏడుస్తున్నటువంటి గాంధారి దగ్గరికి వచ్చి, ఏం కావాలి మీకు, ఏమిటి అంటే, వీళ్ళందరినీ ఎలా పొందాలి మేము, ఎలా చూడాలి అంటే, వ్యాసుల వారు అక్కడ అత్యద్భుతమైనటువంటి సృష్టి చేశారు. వ్యాసాయ విష్ణు రూపాయ అన్నారు. స్వయంగా విష్ణు స్వరూపమే వ్యాసుడు. అట్లాంటి వ్యాసుడు ఇలాగే గంగా నదిలోకి వ్యాసుడు వెళ్ళి గంగలోకి వెళ్ళి అలా ఒక మునక మునిగి 3 సార్లు ఆచమనం చేసి ఒక్కసారిగా గంగామాత నుంచి ఆ గంగా నదిలోంచి వాళ్ళందరినీ పిలుస్తాడు. యుద్ధరంగంలో ఎవరైతే మరణించారో వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ స్వరూపాలతో ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా ఒక్కసారి పైకి రండి నాయన అని చెప్పి పిలుస్తాడు, ఆహ్వానిస్తాడు. యుద్ధరంగంలో మరణించినటువంటి అన్ని లక్షల మంది, కోట్లాది మంది కూడా ఆ గంగా నదిలోంచి అలల్లోంచి జల 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 శబ్దాలు చేసుకుంటూ వచ్చేస్తారు. ఒక్కొక్కళ్ళు వాళ్ళ వాళ్ళ దగ్గరికి, వాళ్ళ భార్యల దగ్గరికి, వాళ్ళ పిల్లల దగ్గరికి, వాళ్ళ బంధువుల దగ్గరికి, ఆత్మీయుల దగ్గరికి వెళ్ళిపోతారు. ఆ రోజు రాత్రంతా అలా వాళ్ళతో కుటుంబంతో కలిసి ఉంటారు. ఆశ్చర్యం. పొద్దున్నే తెల్లవారుతూ ఉండగా మళ్ళీ వాళ్ళు అలా గంగా నదిలోకి వెళ్ళి అంతర్ధానం అయిపోతారు. ఇది పరమాత్మ, వ్యాస పరమాత్ముడు చేసినటువంటి అత్యద్భుతమైనటువంటి లీల. వాళ్ళందరికీ పునర్జన్మ. ఒక పూట బంధువులందరూ ఆశ్చర్యపోయారు, చూసి ధరించారు. ఎందుకంటే ఆ మరణ దశలో ఉన్నటువంటి వాళ్ళని చూసి వీళ్ళ మనసులు కకావికలం అయిపోయినాయి, బాధపడ్డాయి. ఇప్పుడు దివ్యధారులైపోయి ఉన్నారు. అంటే యుద్ధ భూమిలో మరణించిన వాళ్ళందరూ కూడా స్వర్గధామాన్ని చేరుకున్నారు. ఎట్లా స్వరూపాలతో వచ్చారో ఆ స్వరూపాన్ని చూసి వాళ్ళందరూ ఆనందంగా ఇప్పుడు అలా వెళ్ళిపోయారు. వాళ్ళందరికీ నచ్చజెప్పి మరీ వెళ్ళారు. వీళ్ళకి ఒక పక్కన బాధ ఉన్నా కూడా అంత బాధ తగ్గించాడు వ్యాసభగవానుడు. అట్లా ఇక్కడ కూడా నీళ్లలో, యమునా నది ఆ హ్రదంలో, బ్రహ్మహ్రదంలో మునగమని చెప్పి స్వామి వాళ్ళందరినీ పైకి లేపాడు. లేపేటప్పటికి ఏం కనిపించిందంటే బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మలోకం కనిపించింది. అత్యద్భుతమైనటువంటి లీల. అలవైకుంఠపురంబులో నగరిలో నామూల సౌరంబుదాపల మందార వనాంతరామృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగూనాపన్న ప్రసన్నుందు విహ్వల నాగేంద్రంబు పాహి పాహి అని ఉయ్యాళించి సంబ్రహ్మి. ఆ గజేంద్రుడు ఏ విధంగా అయితే ఆర్తితో శ్రీ మహావిష్ణువుని వేడుకున్నాడో ఆ సమయంలో పోతన ఆమాత్యుడు, పోతన గారు రాసినటువంటి అత్యద్భుతమైనటువంటి పద్యం. ఎక్కడ ఉంది ఆ ధామం? అల వైకుంఠపురంబులో, ఆ పురంలో, ఆ వైకుంఠపురంలో ఓ సౌధము, ఆ సౌధం దాపల ఓ మందారవనము, ఆ మందారవనంలో అమృతసరం, ఆ అమృతసరంలో ఓ పర్యంకము, ఆ పర్యంకం పైన రమా వినోది అయి క్రీడిస్తున్నటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపం. ఈ దివ్య రూపాన్ని స్మరించినటువంటి వారికి ఇంకేం కావాలి? ఆ భక్తుడికి ఇంకంతకంటే ఏం కావాలి? ఆ శ్రీ మహావిష్ణువు యొక్క వైకుంఠ ధామాన్ని వాళ్ళందరూ దర్శించుకున్నారట. ఎక్కడ దర్శించుకున్నారు అంటే వాళ్ళ యొక్క ఆనందమయ, ఇక్కడ హ్రదము అంటే చూసారా, హ్రదము అంటే మడుగు, వాళ్ళ ఆనందమయ కోశం. అంటే ఇందాక ఆ శ్లోకంలో నీతా మగ్నాహ కృష్ణేన చోద్ధృత అనేటువంటి పదాన్ని మనం పట్టుకోవాలి. మడుగులో మునిగినటువంటి వాళ్ళు శ్రీకృష్ణుడి చేత ఉద్ధరించబడి పైకి లేచి అప్పుడు చూశారుట. దాని అర్థం ఏంటంటే సంసారం అనేటువంటి మడుగులో మునిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క అనుగ్రహం చేత లేపబడినటువంటి వాళ్ళై శ్రీకృష్ణ ధామాన్ని దర్శించగలరు. ఇది దాని సారాంశం. ఎట్లాంటి మడుగులో? మడుగు కోపం, అంధకారంలాగా మడుగులాగా లోతైనటువంటి కోపం, సంసార భవబంధాలు అనేటువంటి మడుగులో మునిగిపోయినటువంటి ఆ బాధితుల్ని ఎవరు లేపారు ఇక్కడ? కృష్ణేన చ ఉద్ధృత, కృష్ణేన చ ఉద్ధృత, స్వయంగా కృష్ణ పరమాత్ముడి చేత ఉద్ధరించబడినటువంటి వాడు. అంటే కృష్ణుడి యొక్క అనుగ్రహ పాత్రులు ఎవరైతే ఉంటారో, పరమాత్ముని యొక్క పాదాబ్జాలని నమ్ముకున్నటువంటి పరమ భాగవతోత్తములు ఎవరైతే ఉంటారో, పరమ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని శ్రీకృష్ణ పరమాత్ముడు అలా సులభంగా లేపితే ఆ మడుగులోంచి భవబంధాలని తెంచుకుని వెంటనే మరుక్షణంలో అలా దర్శించగలరు వైకుంఠధామాన్ని. అది దాని యొక్క అంతర్లీనమైనటువంటి భావం. ఎక్కడ చూసుకున్నారట? ఆ హ్రదం ఏమిటి అంటే మానసం అనే హ్రదంలో చూసుకున్నారు. అందుకే పై శ్లోకంలో ఎలా చూశారు, పైన ఏమైనా సినిమా కనిపించిందా, మనం ఏదో పీపీటీ వేశారు, ప్రెజెంటేషన్ చేశారా అనేది మనం చూడాలి. ఇప్పుడు మనం ప్రెజెంటేషన్ వేస్తూ చూడాలి, ఇది మన స్థాయి. అందుకే ఇక్కడ పైన శ్లోకంలో జనులైనటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ అకర్మల చేత, వాళ్ళ యొక్క ఈ ఆకారాల చేత వాళ్ళ అంతరాత్మని దర్శించలేరని చెప్పి 13వ శ్లోకంలో స్వామి చెప్పారు. ఇప్పుడు ఆ అంతరాత్మలోనే స్వామి
తన యొక్క దర్శనాన్ని గావించేశారు. అక్కడే ఉండి ఆ ప్రదేశంలోనే వాళ్ళ మానస మందిరంలో, మానసం అనే హృదంలో అసలైన వైకుంఠాన్ని చూశారు. అందులో శ్రీ మహావిష్ణువుని చూసుకున్నారు. ఇంకా అంత అద్భుతం. అట్లాంటి శ్రీ మహావిష్ణువుని దర్శించుకునేటప్పటికీ వాళ్ళ ఆనందం అంతా ఇంత కాదు, అంతా ఇంత కాదు, అద్భుతంగా ఉంది. ఇక ఇక్కడ ఒక సందేహం రావచ్చు. ఆ సందేహం తర్వాత శ్లోకం చెప్పిన తర్వాత మళ్ళీ చెప్పుకుందాం. ఎత్ర అక్రూరోధ్యగాత్పుర అనేటువంటిది ఒక పెద్ద సందేహం వస్తుంది అందరికి. అక్రూరుడు ఏ హ్రదంలో అయితే మునిగి బ్రహ్మపదాన్ని దర్శించుకున్నాడో అదే హ్రదంలో వీళ్ళు మునిగి దర్శించుకున్నారన్నారు. ఏది ముందు జరిగింది, ఏది తర్వాత జరిగింది అంటే అసలైతే యాదవులు, ఈ నందులు ముందు పరబ్రహ్మని దర్శించుకోవడమే ముందు జరిగింది. అక్రూరుడిది ఎప్పుడో జరిగింది, కానీ అది తీసుకొచ్చి ముందు పెట్టారు. ఎందుకు అనే సందేహం వస్తుంది. అది తర్వాత శ్లోకం కూడా చెప్పిన తర్వాత మనం తీర్చుకుందాం సమయానుకూలంగా. ఇక నందాదయస్తు తం దృష్ట్వా, ఒక్కసారిగా ఆ పరమాత్మని దర్శించుకున్నటువంటి వాళ్ళు ఎలా దర్శించుకున్నారట? నందాదయస్తు తం దృష్ట్వా పరమానంద నిర్వృత, పరమ ఆనంద నిర్వృత. వాళ్ళ ఆనందం అంతా ఇంత అని చెప్పలేము. ఒక్కసారి ఆ పరమాత్మని దర్శించుకున్నటువంటి వాళ్ళ యొక్క మానసములు, వాళ్ళ హృదయాలు అందులో కూడా ఆనందమయ కోశంలో ఉన్నాయి, అంతరాత్మలోని. కృష్ణం చ తత్ర ఛందోభిః స్తూయమానం సువిస్మితాః. ఛందోభి స్తూయమానం, ఛందోభి అనే పదానికి అర్థం ఛందోగాహ అంటే ఛందస్సులని గానం చేసే వాళ్ళని ఛందోగాహ అంటారు. అంటే ఛందస్సులతో కూడుకున్న వేద మంత్రాలు ఏ శాస్త్రంలో అయితే ఉంటాయో వాటిని ఛందోభి ఛందోగాహ అంటే వేదములకి ఛందస్సులు అని అర్థం. ఈ సమస్తమైనటువంటి వేదముల చేత స్తూయమానం, ఆ చతుర్వేదములు వాటి యొక్క అంగాలు కూడా వాటి స్వరూపాలతో అక్కడ ఉండి వైకుంఠధామంలో ఉండి స్వామివారిని ఆ వేద మంత్రాలతో సూక్తాలతో స్తోత్రం చేస్తున్నాయి. అట్టా స్తోత్రం చేయబడుతున్న వేద మంత్రాల చేత స్తోత్రం చేయబడుతున్నటువంటి శ్రీమన్నారాయణుని స్వయంగా వైకుంఠధామంలో వీళ్ళందరూ చూసి దర్శనం చేసుకుని సువిస్మితాః, ఆశ్చర్య ఆనందానుభూతులను పొందుతున్నారట. నందాదయస్తు తం దృష్ట్వా పరమానంద నిర్వృతాః కృష్ణం చ తత్ర. ఈ శ్రీకృష్ణ పరమాత్ముని అక్కడ శ్రీ మహావిష్ణువుగా ఉన్నాడని చెప్పి దర్శనం చేసుకున్నారు. కృష్ణం చ తత్ర ఛందోభిః, ఈ కృష్ణుడే ఆయన. ఇప్పటిదాకా శ్రీకృష్ణ పరమాత్ముని ఎలా భావించారో ఇప్పటి నుంచి ఎలా భావిస్తారో తేడా వచ్చేస్తుందా రాదు? అటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి ఇప్పుడు చూపించారు స్వామి వాళ్ళందరికీ కూడా ఆ ఆనందం కలిగించాలి కాబట్టి. కృష్ణం చ తత్ర ఛందోభిః స్తూయమానం సువిస్మితాః. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే పూర్వార్ధే అష్టాదశోధ్యాయః సమాప్తః. ఇక ఈ యత్ర అక్రూరో అధ్యగాత్పుర అనే దానికి ఒక వివరణ ఏంటంటే, నిజంగానే అక్రూరుడు చూసింది తర్వాత ఎప్పుడో చూశాడు, ముందు ఇది జరిగింది. కానీ ఇక్కడ ఎందుకు చెప్పారంటే శ్రీమద్భాగవతం శ్రీకృష్ణ లీలలో అంతా అయిన తర్వాత పరీక్షిత్తుకి సుఖ మహర్షి చెప్తున్నటువంటి ఆఖ్యానం కదా. ఇదంతా సుఖయోగేంద్ర వారు చెప్తున్నారు. ఎవరికి? పరీక్షిత్తుకి. ఎప్పుడో జరిగిపోయింది, ఇదంతా జరిగిపోయినటువంటి గాథ కాబట్టి సుఖయోగేంద్రుల వారికి ఎప్పుడు ఏది జరిగిందో ఆయనకు తెలుసు, పరీక్షిత్తుకి తెలియదు. కాబట్టి సుఖయోగేంద్రుల వారు ఇలా ఇక్కడే ఇదే హ్రదంలో ఇంకొక సన్నివేశం కూడా జరిగిందయ్యా, అక్రూరుడు కూడా బ్రహ్మ హ్రదంలో ఇలా బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు, బ్రహ్మ దర్శనం చేసుకున్నాడు అనేటువంటి విషయం సుఖయోగేంద్రుల వారికి తెలుసు. కాబట్టి రెండింటిని జత చేసి దాని విశేషణాన్ని చెప్పారు. ఎక్కడైతే అక్రూరుడు ఈ విధంగా ఏ హ్రదంలో అయితే అక్కడ మునిగి ఈ బ్రహ్మ దర్శనం చేసుకున్నాడో, పరబ్రహ్మ దర్శనం చేసుకున్నాడో ఆ హ్రదానికే బ్రహ్మ హ్రదము అని పేరు. యమునా నది విశేషమైనటువంటి ప్రాంతం అది. వెళ్ళినప్పుడు మనం అక్కడ దర్శనం చేసుకోవాలి తప్పకుండా. తేతు బ్రహ్మహృదం నీతామగ్నా కృష్ణేన చోద్ధృత దదృశు బ్రహ్మణో లోకం యత్రాక్రూరోధ్యగాత్పుర. ఎట్లాంటి బ్రహ్మపదం అనేటువంటిది కూడా పైన చెప్పారు అక్కడే. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ అనంతం బ్రహ్మ. ఒక్కొక్కటి ఒక్కో బ్రహ్మ పదార్థం. అది సత్యము బ్రహ్మ పదార్థమే, జ్ఞానము బ్రహ్మ పదార్థమే, అనంతము బ్రహ్మ పదార్థమే. ఈ మూడింటిలో ఏది పట్టుకున్నా పరబ్రహ్మను చేరుకుంటాం. ఈ మూడు పట్టుకునేటువంటి సాధకులు ఉంటారు. యోగేశ్వరేశ్వరుడు,
సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. అట్లాంటి జ్యోతి సనాతనమైనటువంటి బ్రహ్మస్థానాన్ని వాళ్ళు దర్శనం చేసుకున్నారంటే నందాదుల యొక్క అదృష్టం ఇంకేం చెప్పాలి. సో ఆ విధంగా స్వామి బృందావనాన్ని విడిచిపెట్టే ముందు యదువీరులందరికీ కూడా ఈ విధంగా తన యొక్క ధామాన్ని దర్శనాన్ని కలిగించి ఆ తర్వాత తనని అనితరంగా మనసులో పూజిస్తున్నటువంటి గోపికలకి ఏ విధంగా రాసక్రీడల రూపంలో వాళ్ళని తరింపచేశాడు అనేటువంటి వరుసగా ఒక 5-6 అధ్యాయాల్లో రాసక్రీడలు గోపికా గీతలు మనం చెప్పుకుంటాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. నమస్కారం.